अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नाज़रीन, आप देख रहे हैं इत्तेहाद टीवी न्यूज़ में। हूँ आपके सामने सीनियर जर्नलिस्ट रफ़ीक नूरी। नाज़रीन, हम आपको सीधे ले चलते हैं शहर संगारेड्डी, जहाँ मिस्टर टी जयप्रकाश रेड्डी उर्फ जग्गारेड्डी रुकन असम्बली संगारेड्डी प्रेस कॉन्फ्रेंस से खिताब कर रहे हैं। నేను మాజీ ఎమ్మెల్యేగా ఉన్నానే కాబట్టి కేవలం నిరసనలకే నాకు పరిమితమైంది. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే, రూలింగ్ పార్టీ ఎంపీ, గవర్నమెంట్ వాళ్ళది ఉన్నప్పుడు కూడా సంగారెడ్డి ప్రజల నీళ్లు పోతుంటే ఆపుకోలేని పరిస్థితి ఇక్కడ సంగారెడ్డిలో ఉంది. నేను ఎన్నిసార్లు ప్రెస్ ద్వారా ఎప్పుడైనా సరే నేను నీళ్ళ విషయం మాట్లాడుతుంటే ఎప్పుడైనా సరే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత చర్చలు తీసుకొస్తున్నారు. సబ్జెక్టు మళ్ళీ ఒకసారి చివరిగా చెప్తుంది ఏంటంటే, దయచేసి నేను నీళ్ళ మీద మాట్లాడుతున్నప్పుడు నీళ్ళ గురించే మాట్లాడదాం. నేను మీ పర్సనల్గా గురించి మాట్లాడినప్పుడు నా పర్సనల్ గురించి మీరు మాట్లాడండి. ఇది విషయం. కాబట్టి ఈ మధ్యకాలంలోనే నేను చాలా సందర్భాల్లో మరి సింగూరు మంజీరాలు నీళ్లు నిండాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి సంగారెడ్డి పట్టణ కానీ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల ఒక కొత్త డిమాండ్ ఏమొచ్చిందంటే, గతంలో పేపర్లలోనే వచ్చింది ఏంటంటే, పడించర్ వరకు గోదావరి నీళ్ళు వస్తున్నాయని పేపర్లలో శీర్షికలు వచ్చినాయి. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా, ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, ఏమంటున్నామంటే ఆ గోదావరి నీళ్ళని సంగారెడ్డికి తీసుకురండి అని. నేను ఈ మధ్యకాలంలో ప్రజలు నన్ను అడిగిన విషయాన్ని నేను మీడియా ద్వారా జిల్లా కలెక్టర్కి, జాయింట్ కలెక్టర్కి, జిల్లా అధికారులకు మీడియా ద్వారా ప్రభుత్వానికి కూడా నేను లేఖలు రాయడం, ముఖ్యమంత్రి గారికి ఇదంతా ప్రాసెస్లో చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేనేమంటున్నా టీఆర్ఎస్ నాయకులకు, నేను ఒక మాట, గోదావరి నీళ్ళు ముఖ్యమంత్రి గారు ఒప్పించి తొందరగా లైన్లు వేస్తారా, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ పెడతారా, ఆ నీళ్ళు సంగారెడ్డికి వచ్చేటట్టుగా చేయని కోరుతున్నా. దాని మీద మీరు ప్రయత్నం చేయండి. చాలా స్పష్టంగా చెప్తున్నాను. మీరు దీంట్లో సక్సెస్ కావాలని మీరు చేయండి. ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈజీగా మీకే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎంపీగా గెలిచిన ప్రభాకర్ రెడ్డి కూడా సంగారెడ్డి ఓటర్స్ 2 సార్లు భారీ మెజార్టీ ఇచ్చారు. కాబట్టి ఎంపీగా బాధ్యత అనేది నెరవేర్చుకోండి మీరు. కాబట్టి ఈ విషయాన్ని మళ్ళీ తెలియజేస్తూ, అట్లాగే పీజీ కోర్సులు కూడా కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పేద విద్యార్థులకు పీజీ కోర్సులు ఇక్కడ తారా డిగ్రీ కాలేజీలో 2 కోర్సులు ప్రారంభించడం జరిగింది. అదే సమయంలోనే ఆ 2 కోర్సులపై దాదాపు 11 కోర్సులలో మరి 2012 అని అంటే దాదాపు ఇప్పటి వరకు 9-10 సంవత్సరాలు మన పీజీ కోర్సులు తారా డిగ్రీ కాలేజీలో నడుస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ప్రధానంగా సంగారెడ్డి హెడ్ క్వార్టర్ అంటే సంగారెడ్డి నియోజకవర్గం కాకుండా పటంచెరు, గజ్వేలు నియోజకవర్గము, సిద్దిపేట నియోజకవర్గము, మెదక్, నారాయణఖేడ్, జైరాబాద్, ఆందోల్, ఈ నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేదలందరూ కూడా ఇక్కడ ఆన్లైన్లో అడ్మిషన్లు తీసుకొని మెరిట్ స్టూడెంట్స్ చాలా చక్కగా చదువుకుంటున్నారు. ఒక డిగ్రీ చదివిన తర్వాత పీజీ ఉండాలి. పీజీ అయిపోయిన తర్వాత ఒక స్టూడెంట్ పిహెచ్డీకి పోతాడు. దీనివల్ల వాళ్ళు టీచర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, ఇంకా అనేక ఉద్యోగాలలో వాళ్ళ ప్రతిభను బట్టి, డిగ్రీలను బట్టి వాళ్ళు ఉద్యోగ అవకాశాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టరు ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఎవరు వచ్చి ఇక్కడ చదువుకున్నా ఫీజు ఎంత 3,000, 4,000, 5,000 ఫీజు ఉంటుంది. అట్లాగే ఇక్కడ చాలా తక్కువ ఖర్చుతోటి వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, భోజన వ్యవస్థ ఉంటుంది. వీళ్ళు హైదరాబాద్లో ఇంతమందికి ఉస్మానియా యూనివర్సిటీలో సీట్లు దొరికే అవకాశం లేదు. ప్రైవేట్ కాలేజీలలో 1,50,000, 2 లక్షల, ఈరోజు 2.5 లక్షల. పేదవాడు గవర్నమెంట్ కాలేజీకి ఎందుకు వస్తాడు? చదువుకునే మెరిట్ స్టూడెంట్ కూడా ఫీజులు ప్రైవేట్లో కట్టలేడు. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఫెసిలిటీ ఉండాలని చూస్తారు. అయితే ఆ రోజు కూడా ఈ సిస్టమ్ ఏం పెట్టినాము, ఇదంతా సెల్ఫ్ మొత్తం. అంటే ఒక స్టూడెంటు పీజీ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఆ ఫీజు డబ్బులే లెక్చరర్లకు జీతాలు ఇచ్చి చదువు చెప్పించుకుంటున్నారు. ఇది గవర్నమెంట్కి భారం లేదు. గవర్నమెంట్ లెక్చరర్లకు జీతాలు ఇచ్చి మరి వీళ్ళని చదివించాల్సిన పరిస్థితి లేదు. రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వానికి కేవలం స్టూడెంట్లు కట్టే ఫీజులతోటే లెక్చరర్లకు డబ్బులు ఇచ్చి చదువుకుంటున్నారు. భారం లేని యొక్క పీజీ సెంటర్లను ఎత్తివేసే దాంట్లో మిట్టల్ గారు ఈ ఆలోచన ఎందుకు చేస్తున్నాడు? ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుసా తెలియదా? ఏం జరుగుతుందనే విషయాన్ని మీడియా ద్వారా నేను అధికారులను ప్రశ్నిస్తున్నా. కాబట్టి ఇది చాలా మాకు సెన్సిటివ్ ఇష్యూ. ఇది
చాలా సెన్సిటివ్ ఇష్యూ. నేను ఒక సంగారెడ్డి స్టూడెంట్స్తో పాటు ఈ జిల్లావాసిగా నేను కాంగ్రెస్ పార్టీ ఇక్కడున్న ఏకైక ఎమ్మెల్యే అపోజిషన్ లీడర్ కాబట్టి నా పాత్ర నా సంగారెడ్డి నియోజకవర్గాల పక్షాన కోరుతూ స్టూడెంట్స్ కోసము, అట్లాగే ఉమ్మడి జిల్లాలో ఉన్న పేద విద్యార్థుల కోసము ఈ పీజీ కోర్సులు ఎత్తివేయొద్దనే దాని మీద గత 10 రోజుల నుంచి నేను అసెంబ్లీ సిఎల్పిలో నేను మాట్లాడడం మీడియాని నేను సీఎం గారికి లెటర్ కూడా పంపించిన, మిట్టల్ గారు కూడా పంపించిన, ఇవన్నీ కూడా మేము చేసుకుంటూ మరి స్టూడెంట్స్ రోడ్ల మీదకి వచ్చి కూర్చుంటున్నారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా నేను ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి, ఏబీపీ కానీ పీడిఎస్యూ కానీ లేకపోతే ఎన్ఐసియు స్టూడెంట్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు విద్యార్థుల పక్షాన. కాబట్టి నేను ఈ పాత్ర పోషిస్తున్నా. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నా డ్యూటీ స్టూడెంట్స్ కలుగుతున్న ఇబ్బందిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దాంట్లోనే నా యొక్క ప్రయత్నమే, కానీ ఇది రాజకీయం చేయడం లేదు, రాజకీయ లబ్ధి కోసం కాదు. అక్కడ ఇష్యూ ఉంది కాబట్టి నేను రావడం జరుగుతున్నది. కాబట్టి ఈ 2 ప్రధాన అంశాలు, అటు సంగారెడ్డి నియోజకవర్గానికి సంగారెడ్డికి గోదావరి నీళ్లు పైపుల ద్వారానా ఇమ్మీడియట్లీ ట్రాన్స్పోర్ట్ ద్వారానా సప్లై చేయాలని, అట్లాగే పీజీ కోర్సులు ఎత్తివేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు స్టిల్ 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇప్పుడు చదువుతున్నారు 500 మంది. గత 9-10 ఏళ్లలో 2000 మంది విద్యార్థులు చదువుకొని బయటకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు స్టిల్ 500 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ఈ 500 మంది విద్యార్థులలో విచిత్రం ఏంటంటే 400 మంది ఆడపిల్లలే. ఆ 400 మంది ఆడపిల్లలు 100 మంది జెంట్స్. ఇంతమంది ఆడపిల్లలకు ఎక్కడో అకామిడేషన్ యూనివర్సిటీలో దొరకాయి కాబట్టి వీళ్ళు ఇంకెక్కడో పోయి చదువుకోవాలంటే డబ్బు ఉండదు. కాబట్టి దయచేసి మీడియా ద్వారా మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారిని, సంబంధితాధికారి మిట్టల్ గారిని, ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారు నోటీసులు తీసుకుపోయినా జిల్లా కలెక్టర్ గారు కూడా మిట్టల్ గారితో మాట్లాడి అనే ఒక ఇన్ఫర్మేషను నాకు తెలిసింది. ఎనీహౌ ఎక్కడ ఎందుకు ఆగుతుంది, ఎక్కడ లోపం ఉంది నాకు తెలియదు, కానీ తక్షణమే దీన్ని ఆపాలి. ఆపేంత వరకు నా నిరసన కొనసాగుతూనే ఉంటుంది. నీళ్ళు వచ్చే వరకు నా నిరసన కొనసాగుతూనే ఉంటుంది. నా ప్రయత్నము శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల పక్షాన స్టూడెంట్ పక్షాన మరి నా యొక్క ఈ రిప్రజెంటేషన్స్ కొనసాగుతూనే ఉంటాయి అనే విషయం తెలియజేస్తూ, అందులో భాగంగానే సోమవారము మంగళవారము బుధవారము 3 రోజులు కలెక్టర్ ఆఫీస్ దగ్గరైనా ఐబీ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర నిరవధిక నిరాహార దీక్షలు నేను 3 రోజులు కూర్చొని నిరసన తెలుపుతూ ప్రజల పక్షాన అటు గోదావరి నీళ్లు సంగారెడ్డికి పీజీ సెంటర్ ఎత్తివేయొద్దని ఈ 2 డిమాండ్లతోటి 3 రోజులు మరి నిరవధిక దీక్షలు కూర్చొని శాంతియుతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మరి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది అనే విషయాన్ని ఈరోజు మీడియా ద్వారా మీడియా సోదరులకు యావత్ సమాజానికి అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఇదే ప్రభుత్వ జిల్లా కలెక్టర్ కానివ్వండి, జిల్లా అధికారులు కానివ్వండి, రాష్ట్ర అధికారులు మిట్టల్ గారు, సీఎం గారు కానీ, ఈ జిల్లాకు సంబంధించిన 2 పార్లమెంటు సభ్యులు ఉన్నారు, అందరు రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, అందరి దృష్టికి పోయేటట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. సానుకూలంగా ప్రకటన మేమేమంటున్నామంటే, దయచేసి మిట్టల్ గారు, కన్సల్ట్ మినిస్టర్ జగదీశ్వరరెడ్డి వారైనా సరే మేము ఈ యొక్క పీజీ సెంటర్లు ఎత్తివేస్తలేము అని ఒక ప్రకటన చేస్తారు అని మేము ఆశిస్తున్నాము. మరి ఏది ఏమైనా ఇవన్నీ కూడా ఇటు ఆగడము అటు రావడము ఇవన్నీ అయ్యేంత వరకు నిరసన కార్యక్రమాలు ఈ రేపు దీక్షల ద్వారా ఈ యొక్క నా యొక్క ఈ ప్రజల యొక్క డిమాండ్స్ ఈ 2ని కూడా ప్రభుత్వానికి చెబుతూనే ఉంటామనే విషయాన్ని ఈరోజు మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఫ్యాన్ పదిహేను 16 17 3 రోజులు. చలో తొందరగా ఏమన్నా కోర్సులు సంగారెడ్డి తారా డిగ్రీ కాలేజీలో ఎత్తివేయడం లేదు, ఆపుతున్నాము. ఒక సంగారెడ్డి కాదు, రాష్ట్రంలో ఎక్కడ కూడా పీజీ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలో ఉన్న కాలేజీలు ఎత్తివేయడం లేదు అని నిజంగా జగదీశ్వర్ రెడ్డి మంత్రి గారు ప్రకటన చేసిన రోజు నేను అపాయింట్మెంట్ కొడతా, ఆయన పోయి సన్మానం చేసి వస్తాను.
ఆ క్రెడిట్ వాళ్ళే తీసుకొని మేము చెప్తాము, మాకు రాజకీయం వద్దుగా, మేము ఆ టిఆర్ఎస్ గవర్నమెంట్గా క్రెడిట్ ఇస్తాము. వాళ్ళు ఇట్లా ప్రకటన వచ్చిన తక్షణమే నేను అపాయింట్మెంట్ అడుగుతా, అపాయింట్మెంట్ ఇవ్వగానే సన్మానం చేస్తాము. తప్పకుండా మేము దాన్ని సమర్థిస్తాం.